ఒక్క ఛాన్స్ అంటూ సినిమా స్టూడియోల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగేవారిని చాలామందిని చూస్తుంటాం. అలాంటిది అనుకోకుండా సినిమాలో నటించే అవకాశం వస్తే నక్కతోక తొక్కొచ్చారేమో అనుకుంటాం. బాలీవుడ్ నటి ఛాయా కదమ్ను ఇలాంటి అదృష్టమే వరించింది, అది లేటు వయసులో. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, కేన్స్ వంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవం నుంచి ఆహ్వానాన్ని అందుకుంది. మరాఠీ సాంప్రదాయ దుస్తుల్లో భారతీయత ఉట్టిపడేలా తాజాగా రెడ్ కార్పెట్పై మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కేన్స్ చిత్రోత్సవంలో అందాల తారలు తమ ఫ్యాషనబుల్ దుస్తులతో సందడి చేస్తుంటారు. తొలిసారి ఈ వేడుకల్లో పాల్గొన్న ఛాయ కూడా తనదైన రీతిలో రెడ్ కార్పెట్పై మెరిసిపోయింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా, నిండుదనం తొనికిసలాడేలా చీరకట్టులో దర్శనమిచ్చిందామె. ఇలా తన కేన్స్ లుక్ కోసం తన తల్లి చీరను ఎంచుకుందామె. గోల్డెన్ జరీతో కూడిన క్రీమ్ కలర్ చీరకు మెజెంటా పింక్ కలర్ బనారసి బ్లౌజ్ను జత చేసిన ఛాయ బన్ హెయిర్ స్టైల్, భారీ ఇయర్ రింగ్స్, సింపుల్ మేకప్తో వన్నెలద్దింది. అంతేకాదు, మరాఠీ మహిళలు సాంప్రదాయబద్ధంగా ధరించే నత్ ముక్కు పుడకతో ఆమె తన లుక్ని పూర్తి చేసింది. ఇలా భారతీయత ఉట్టిపడేలా ఉన్న ఆమె ట్రెడిషనల్ లుక్స్కి విదేశీయులు ఫిదా అయిపోయారు. విదేశీ గడ్డపై భారతీయతను చాటారు. గర్వంగా ఉంది అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఎక్కువగా మరాఠీ చిత్రాల్లో అడపాదడపా హిందీ సినిమాల్లో నటించిన ఛాయకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె నటించిన లపాటా లేడీస్ సినిమా ప్రేక్షకాదులను సొంతం చేసుకుంది. ఇందులో మంజుమాయి అనే ఓ ధైర్యవంతమైన టీ అమ్మే మహిళా పాత్రలో ఆకట్టుకుందామె. ఆ తర్వాత విడుదలైన మడగాన్ ఎక్స్ప్రెస్ కూడా ఆమెకు మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఛాయా కదమ్కు ప్రతిష్టాత్మక చలనచిత్రోత్సవం కేన్స్లో పాల్గొనే అరుదైన అవకాశం రావడానికి ముఖ్య కారణం ప్రస్తుతం ఆమె మలయాళం మరియు హిందీలో నటిస్తున్న ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ అనే చిత్రం కేన్స్లో పోటీ పడుతుండడమే. గత 30 ఏళ్లలో కేన్స్ వేదికపై ముఖ్య కేటగిరీలో పోటీ పడుతున్న తొలి భారతీయ చిత్రంగా ఇది గుర్తింపు పొందడం విశేషం. కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం, వాళ్ళు నటించే చిత్రాలు ఈ వేదికపై పోటీ పడడం అంటే గొప్పగా భావిస్తుంటారు నటీనటులు. అలాంటిది కేన్స్లో పాల్గొనే అవకాశం వస్తుందని తాను కలలో కూడా అనుకోలేదంటున్నారు ఛాయ. నిజానికి అది నా బకెట్ లిస్టులో కూడా లేదు. అయినా నా సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కడంతో వారే నన్ను ఇక్కడి దాకా నడిపించారేమో అనిపిస్తుంది. సినిమాలోకి వచ్చాక జాతీయ పురస్కారం అందుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా. అంతకంటే ముందే కేన్స్ అవకాశం నన్ను వరించింది. ప్రస్తుతం నేనెంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఇది నా జీవితంలోనే అత్యద్భుతమైన క్షణం. అందుకే మరో ఆలోచన లేకుండా ఈ సమయాన్ని ఆస్వాదిస్తున్నా. ఇక మా అమ్మ చీర, ముక్కు పుడక ధరించి ఈ అంతర్జాతీయ వేదికపైకి రావడం మర్చిపోలేని అనుభూతి. భౌతికంగా నువ్వు నాతో లేకపోయినా వీటి రూపంలో నువ్వు నా వెంటే ఉన్నావనిపిస్తుంది. లవ్ యూ మామ్ అంటూ ఎమోషనల్ అయింది ఛాయ. ముంబైలోని కలీనా అనే ప్రాంతంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఛాయ కబడ్డీ క్రీడలో రాణించాలని కలలు కంది. రాష్ట్ర స్థాయిలో పోటీ పడుతూ పలు పథకాలు నెగ్గిన ఆమె ఓ జిమ్ సెంటర్ను ప్రారంభించాలనుకుంది. మరోవైపు తన దృఢమైన శరీరాకృతితో పోలీసు ఉద్యోగంలోనూ చేరాలనుకుంది. ఇలా విభిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఆమెకు అనుకోకుండా సినిమాలో ఛాన్స్ వచ్చిందంట. చాలామంది స్కూళ్ళు, కాలేజీలో చదువుకునేటప్పుడు భవిష్యత్తులో తాము సినిమాల్లోకి రావాలని కలలు కంటారు. కానీ నా లక్ష్యం ఇది కాకపోయినా సినిమాల్లో నాకు అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. 2001లో ప్రముఖ రంగస్థల నటుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మాజీ డైరెక్టర్ వామన్ నిర్వహించిన వర్క్షాప్లో పాల్గొన్నా. అదే నాకు సినిమాల పట్ల ఆసక్తిని పెంచింది. నా జీవిత గమ్యాన్నే మార్చేసింది. అప్పటికీ తొలి సినిమా అవకాశం కోసం 6 ఏళ్లు ఎదురుచూడక తప్పలేదు. అలా లేటు వయసులో సినిమా కెరీర్ ప్రారంభించా. అయినా నాకొచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ విభిన్న పాత్రల్లో నటిస్తూ పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నా. ఇవే నాకు నటిగా సంతోషాన్ని, సంతృప్తిని అందిస్తున్నాయి అని అంటున్నారు ఛాయ. ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని వెంటనే ఆహ్వానించినట్లయితే మన తలరాతలు మారిపోతాయి. ఛాయా జీవితమే ఇందుకు ఉదాహరణ.